నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు పవన్ కుమార్ వార్తల ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మిత్రపక్షాలతో చర్చించిన తరువాత తుది నిర్ణయం ప్రకటించే అవకాశం దేశవ్యాప్తంగా ఘనంగా యోగా డే వేడుకలు యోగాసనాలు వేసిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపు అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదన్న జాతీయ భద్రతా సలహాదారు రక్షణ దళాల్లో చేరేందుకు యువత ముందుకు రావాలని అజిత్ దోవల్ పిలుపు రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా 22 పార్టీలు మద్దతిస్తున్నాయన్న జైరాం రమేష్ ఈ నెల 27న నామినేషన్ వేస్తారని వెల్లడి మహారాష్ట్రలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం సీనియర్ నేత ఏక్నాథ్ షిండే తిరుగుబావుట పరిస్థితులు చక్కదిద్దేందుకు రంగంలోకి శరద్ పవార్ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే కొత్త పెన్షన్లు జూలై నెలాఖరులోగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి కేటీఆర్ వివరాలు చూస్తే రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైంది. విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలోకి దించుతున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే భాజపా పార్లమెంటరీ బోర్డు భేటీ అయింది. ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, భాజపా జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో తమ ప్రాధాన్యతలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు నిర్ణయం తరువాత మిత్రపక్షాలతో చర్చించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో పాటు భాజపా జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కూడా భేటీ అయ్యారు. కాగా రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరగనుండగా నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29 ఆఖరి గడువు. మానవాళికి భారతదేశం ఇచ్చిన అతి గొప్ప సంపద యోగా అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యోగాసనాలు వేసిన తర్వాత యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ మన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా ఒక భాగమని, శరీరం ఆత్మలను పరిపూర్ణం చేసే అద్భుత సాధనం యోగా అని కోవింద్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల మధ్య సహకారం పెంపొందించడానికి యోగా ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వేడుకల్లో పాల్గొని ప్రధాని యోగాసనాలు వేశారు. దివ్యాంగ బాలలు, అనాథ బాలలు, ట్రాన్స్జెండర్లు కలిపి సుమారు 15,000 మందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొని ప్రధానితో పాటు యోగాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పడుతుందని చెప్పారు. భారత ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలలా విస్తరించిందని, కరోనా విపత్తు సమయంలోనూ యోగా వేడుకలు నిర్వహించామని వెల్లడించారు. సమాజంలో శాంతి నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందని, ఇది వ్యక్తికే పరిమితం కాదని, సకల మానవాళికి అవసరమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. योग अब एक वैश्विक पर्व बन गया है। योग किसी व्यक्ति मात्र के लिए नहीं, संपूर्ण मानवता के लिए है। इसलिए इस बार अंतर्राष्ट्रीय योग दिवस की थीम है योगा फॉर ह्यूमैनिटी। मैं इस थीम के जरिए योग के इस संदेश को पूरी मानवता तक पहुंचाने के लिए यूनाइटेड नेशंस का और सभी देशों का हृदय से धन्यवाद करता हूं।
मैं दुनिया के सभी नागरिकों का भी सभी भारतीयों की तरफ से अभिनंदन करता हूं। हमारे ऋषियों ने, हमारे महर्षियों ने, हमारे आचार्यों ने कहा है, शांतिम योगेन विंदति। इट मीन्स योगा ब्रिंग पीस फॉर अस। द पीस फ्रॉम योगा इज नॉट ओनली फॉर इंडिविजुअल्स. Yoga brings peace to our society. Yoga brings peace to our nations and the world. And yoga brings peace to our universe. This might feel an extreme thought to someone, but our Indian sages have answered this with a simple mantra. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ, పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతమైన యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రోజులో కొంత సమయమైనా యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ఈ వేడుకల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, సినీ నటుడు అడవి శేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని సూచించారు. పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం యోగా అని, దీనిని మన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. యోగాతో ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని వెంకయ్యనాయుడు అన్నారు. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. యోగము అంటే సాధన చేయడం, యోగం అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగం అంటే మానసిక శక్తులను ఏకం చేయడం. ఇదే ముఖ్యంగా యోగా యొక్క అర్థము, పరమార్థము. యోగా అంటే ఏకాగ్రతను సాధించడం, యోగా అంటే ఆత్మశక్తిని మేల్కొల్పడం, యోగా అంటే మానవత్వాన్ని సాధించడం. యోగా ప్రాచీనమైనదే కానీ ఎప్పటికీ కాలదోషం పట్టనిది. ఎందుకంటే యోగ మార్గాన్ని మన పెద్దలు పరిశీలించి ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి వాళ్ళు అనుసరించి, అనుభవించి, మేళవించి మనకు అందించినట్టు యొక్క గొప్ప వరం యోగా. ఇది కాలాతీతమైనది, టైం టెస్టెడ్, అందరికీ ఆచరణ యోగ్యమైంది. Yoga has no barrier, no age, no caste, no region, no religion. That's why it is universal. And I would like to compliment the Honorable Prime Minister, Sri Narendra Bhai Modi, in taking this initiative, taking it to the United Nations and making it again popular across the globe. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో జరిగిన ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో కలెక్టర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ యోగాను దినచర్యలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. శారీరక, మానసిక సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందన్నారు. చాలా మంది అనుకుంటారు యోగా ఓన్లీ ఆసనం చేయాలి, తర్వాత ప్రాణాయామం అని యోగా అనుకుంటారు. యోగా ఈజ్ నాట్ డూయింగ్ ఓన్లీ ఆసనాస్ అండ్ ప్రాణాయామం. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. యోగిక్ లైఫ్ స్టైల్లో ఏమైందో అన్నీ కలిపి ఉంటుంది. మనం ఎలా ఆసనం చేయాలి, అదేవిధంగా ప్రాణాయామం చేయాలి. దాంతోపాటు చాలా ముఖ్యమైన విషయం, వీ షుడ్ టేక్ గుడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్.
పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలితో రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వాటన్నింటికీ పరిష్కారం యోగాతో లభిస్తుందన్నారు. సో యోగా అనేది దానికి ఎంత చెప్పినా నిష్ణాతులందరూ చెప్పారు మన జీవన విధానంలో ఒక భాగం కావాలని. అది గ్యారంటీగా కరెక్టు. ఇప్పటి వరకు మేము ఎంతసేపు ఉన్నప్పుడు ఆ బాసిని బట్ట వేసుకుని అట్లా కూర్చున్నారో అదే చాలా గ్రేట్. ఎంత ఎనర్జీ ఉందో వాళ్ళ దగ్గర. మేమేదో పెద్ద పోలీసులు, పెద్ద ఫిట్, లేకపోతే ఫైరర్స్, పెద్ద 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 లాఠీ చార్జీలు పెద్ద పెద్ద అనుకుంటాం, కానీ రియల్గా ఇంత స్టామినా ఉండదు ఒక రకంగా చెప్పాలంటే. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు గంట సేపు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు. మన దేశంలో ప్రారంభమైన యోగా డే వేడుకలను ఇప్పుడు ప్రపంచమంతా పాటిస్తోందన్నారు. మెదక్ జిల్లాలో జరిగిన యోగా వేడుకల్లో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే యోగా సాధన చేయడం వల్ల మెరుగైన ఫలితాలుంటాయని చెప్పారు. ఒత్తిడిని తగ్గించుకోవడమే కాకుండా వ్యాధులు కూడా నియంత్రణలో ఉంటాయని చెప్పారు. యోగా అంటే మన మైండ్ కోసం, మన బాడీ కోసం, ఒకటి బ్యాలెన్స్ కోసం చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. చాలా సులభంగా మనం చేయొచ్చు. ఇప్పుడు మన చైర్పర్సన్ గారు కూడా చెప్పారు, మనం చాలా సులభంగా మనం ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళతో సహా మనం ఈజీగా చేయొచ్చు. కానీ అది మనకి ఒకటి హ్యాబిట్ లాగా ప్రతిరోజు చేయడానికి యాక్టివిటీ ఉంది. ఎంత మనం రెగ్యులర్ గా ఉండొచ్చు అంత రెగ్యులర్ గా మనం చేస్తే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. వరంగల్ జిల్లా కేంద్రంలోని వరంగల్ కోటలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి పాల్గొన్నారు. యోగా సాధన ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని అన్నారు. We know this yoga now అందరూ అంటే ప్రపంచంలో ఉండే ప్రతి కంట్రీస్ కూడా రికగ్నైజ్ చేసి దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు. సో we all now realizing the importance of yoga in our day-to-day life. తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయాల్లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు యోగాసనాల ప్రాధాన్యతను ప్రయోగాత్మకంగా నిపుణులు వివరించారు. సుమారు 2700 మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కేవీ ప్రిన్సిపల్ కె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మైసూరులో జరిగిన ప్రధానమంత్రి యోగా కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించారు. To back, opposite side, same, reverse, same, reverse. Okay. Slowly come back. Now, neck rotation. All of you, okay, neck rotation. Slowly down your head. Rotate your neck clockwise, right to left. 8వ అంతర్జాతీయ యోగా దివసం మన కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరిలో జరపడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2015 నుండి మనము అంతర్జాతీయ యోగా దినంగా మనము జరుపుకోవడం జరుగుతున్నది. ఇది మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 21వ జూన్ అంతర్జాతీయ యోగా డేగా మనం జరుపుకుంటున్నాం. దీనిలో అంతర్భాగంగా కేంద్రీయ విద్యాలయ అన్నింటిలో కూడా 21 జూన్ అంటే ఈ రోజు అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో దీన్ని జరుపుకుంటూ వస్తున్నారు.
అగ్నిపథ్ పథకం వల్ల రెజిమెంట్ల పనితీరుపై ఎటువంటి ప్రభావం పడదని, రెజిమెంట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని చెప్పారు. సైన్యం మొత్తం అగ్నివీరులతో నిండిపోదని పేర్కొన్నారు. రెగ్యులర్ సైనికులుగా ఎంపికైన అగ్నివీరులకు మరోసారి కఠిన శిక్షణ ఉంటుందన్నారు. ఇక భారత్ను కాపాడాలని తపనపడే యువత ప్రతిభను ఖచ్చితంగా ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. యువత అగ్నిపథ్లో చేరాలని ధోవల్ పిలుపునిచ్చారు. సమాజంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకే కొంతమంది అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని ధోవల్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేమన్నారు. ఇటీవల జరిగిన సంఘటనల పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత వాస్తవాలు బయటపడతాయని ధోవల్ చెప్పారు. कोई योजना नहीं है या अग्निपथ अपने में कोई स्टैंड अलोन साइलो नहीं है. प्रधानमंत्री नरेंद्र मोदी जी जब सत्ता में आए 2014 में, तो उनकी सबसे बड़ी प्राथमिकता, वन ऑफ हिज प्राइम प्रायोरिटी वाज हाउ टू मेक इंडिया सिक्योर एंड स्ट्रांग, एंड दैट रिक्वायर्ड मेनी एवेन्यूज, दैट रिक्वायर्ड मेनी स्टेप्स, multitude of them. Broadly speaking, they come under the four heads. It requires equipment, it requires change in systems and structures, it requires change in technology, it requires change in manpower, policies, and they have got to be futuristic. Security is a very dynamic concept. It cannot remain static. Security is only in relation to the environment in which we have to protect our national interests and in which we have to protect all our national assets. In this context, if we see, the whole world is undergoing a great change. The wars are changing their complexion. Increasingly, we are going towards a contactless war. We are also going towards a war against the invisible enemy. Technology is taking over at a very rapid speed. So what was good for yesterday is not necessarily good for tomorrow. जो हम कल कर रहे थे वही भविष्य में भी करते रहें तो हम सुरक्षित रहेंगे, ये संभव नहीं है. यदि हमें कल की तैयारी करनी है तो हमें परिवर्तित होना पड़ेगा. ये जो रेजिमेंट्स का कंसेप्ट है, इसको कोई टिंकर नहीं कर रहा है. अगर रेजिमेंट्स हैं तो आर्टिलरी की रेजिमेंट्स रहेंगी, आर्मर्ड कोर की रेजिमेंट्स रहेंगी, इलेक्ट्रिकल मैकेनिकल इंजीनियर्स हैं या इंजीनियर्स हैं या बाकी सारे हैं. ये जो रेजिमेंटल, कभी कभी इन्फेंट्री की कुछ यूनिट्स के अंदर में बारे में लोगों को भ्रम है. पहली बात तो अब कोई कास्ट बेस्ड रेजिमेंट्स बहुत कम बची हैं, सिर्फ 2 या 3 हैं जो कि अभी भी प्योर उसी एरिया के क्षेत्रों को करते हैं. और ये एक कॉलोनियल लेगेसी है. अंग्रेज ये चाहते थे कि कोई भी चीज पैन इंडिया ना हो, और वो ये चाहते थे कि उनको किसी न किसी वर्ग में बांटा जाए और उस वर्ग या क्षेत्र के प्रतिनिधि के रूप में जाए. उनका कोई नेशनल पर्सपेक्टिव नहीं हो, क्योंकि इससे उनके अपने कॉलोनियल एम्पायर को एक खतरा था. అగ్నిపథ్కు సంబంధించిన మరిన్ని వివరాలపై స్పష్టతనిచ్చేందుకు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు ఈరోజు మరోసారి సమావేశమయ్యారు. సమావేశం అనంతరం త్రివిధ దళాల అధిపతులు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నియామక ప్రక్రియలో ఎటువంటి మార్పులు చేయలేదని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ విధానంలో ఎటువంటి మార్పు ఉండదని మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ అనిల్ పూరి స్పష్టం చేశారు. ఎటువంటి విధ్వంసకర కార్యకలాపాల్లో పాల్గొనబోమని అభ్యర్థుల నుంచి ప్రమాణపత్రం స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అగ్నిపథ్ కారణంగా సాయుధ దళాల్లో యువ ప్రొఫైల్ తయారు చేయొచ్చని, సాంకేతికంగా సమర్థులను ఆర్మీలో చేరేందుకు కావాల్సిన సామర్థ్యం ఉన్నవారినే అగ్నివీరులుగా రిక్రూట్ చేసుకుంటామన్నారు. अग्निपथ स्कीम बैलेंस करती है 3 चीजों को. एक, यूथफुल प्रोफाइल आर्म्ड फोर्सेस का. दूसरा, टेक्निकल सैवी लोग और अडेप्टेबल लोग भारतीय सेना में आएंगे. तीसरा, इंडिविजुअल को फ्यूचर रेडी करती है. ये देश की रक्षा का सवाल है, हमारे लिए सर्वप्रिय है. जो क्रेडिबल इंफॉर्मेशन है, जैसे कि ये र्यूमर मॉन्गरिंग चल रही थी, किसी ने ये निकाला गया कि ये जो मुद्दा है, जो पुराने वाले टाइम के ऊपर जो लोग भर्ती हुए हैं उनको भी अग्निपथ में डाला जाएगा, क्योंकि आप लोगों ने इसको मिस इन्फॉर्मेशन को बेनकाब करा. आज ये सिर्फ 24 घंटे के अंदर फेक इन्फॉर्मेशन मानी गई है.
ఇక వైమానిక దళానికి సంబంధించి ఎయిర్ మార్షల్ ఎస్కే ఝా మీడియాతో మాట్లాడారు. అగ్నివీరుల్ని వైమానిక దళంలోకి మెల్లగా ఇండక్ట్ చేసుకుంటామని చెప్పారు. ఇండక్షన్ పద్ధతిలో ఎటువంటి మార్పు ఉండదని, ఎంట్రీ లెవెల్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ సిలబస్, మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ అలాగే ఉంటాయని సూరజ్ కుమార్ ఝా తెలిపారు. తొలి ఏడాది కేవలం 2% మాత్రమే ఇండక్షన్ ఉంటుందని తెలిపారు. 5వ సంవత్సరం నాటికి ఆ సంఖ్య 6,000కు చేరుతుందన్నారు. अग्निवीरों को सक्षम बनाने में सबसे बड़े स्टेक होल्डर्स हम खुद इंडियन एयरफोर्स हैं. ये हमारी जिम्मेदारी है. मेकिंग एवरी अग्निवीर वायु stand tall with his head held high with his peers anywhere in this country is our responsibility. The combat capabilities and readiness of Indian Air Force is non-negotiable. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఇండియన్ నేవీ సిఓపి వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందన్నారు. అగ్నివీరులు 4 ఏళ్ల తరువాత నేరుగా మర్చెంట్ నేవీలోకి అడుగు పెట్టొచ్చని त्रिपाठी स्पष्टन చేశారు. हमारा जो रिक्रूटमेंट कैलेंडर है वो हमने 25 जून डिसाइड किया था, बट ये कल शुरू हो जाएगा. अभी पता चला कि हमारी जो एक फाइल अप्रूव होनी थी हो गई है, तो ये कल हम शुरू कर देंगे अपना काम. जो है कि कोई बदलाव नहीं है. अभी जो भी रिक्रूटमेंट प्रोसीजर प्रोसेसेस अभी तक हो रही हैं पिछले कई सालों में, वही इस बार भी होंगी. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. త్వరలో పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శాసనసభ్యులు, కార్పొరేటర్ల చేతుల మీదుగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరూ ఎటువంటి అనుమానాలని పెట్టుకోవద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు రాష్ట్రంలో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని, అది కూడా ₹200, ₹500 మాత్రమే ఉండేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 40 లక్షల మందికి గతంలో కంటే 10 ఎక్కువ పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెన్షన్ల కోసమే 10,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో యశ్వంత్ సిన్హా పేరును ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ప్రతిపక్ష పార్టీలన్నీ యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు జైరాం రమేష్ సమావేశం అనంతరం ప్రకటించారు. జూన్ 27వ తేదీన ఉదయం 11:30 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. ఇప్పటికే యశ్వంత్ సిన్హాకు 22 పార్టీలు మద్దతు ప్రకటించాయని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు యశ్వంత్ సిన్హా ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 1984లో ఐఏఎస్కు రాజీనామా చేసిన యశ్వంత్ సిన్హా తదనంతరం జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2002లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. చంద్రశేఖర్ కేబినెట్లో ఏడాది పాటు కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సిన్హా గతేడాది బీజేపీ నుంచి బయటకొచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేస్తున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి యశ్వంత్ సిన్హా రాజీనామా చేశారు. Presidential election which will take place on the 18th of July 2022. In his long and distinguished career in public life, Shri Sinha has served the nation in various capacities. We are going to file nomination on 27th at 11:30. I talked to some of the important leaders who could not come here, but each and every has supported. Mr. Arvind Kejriwal, Chief Minister Delhi, Mr. KCR, Chief Minister, Srimati Mamata Banerjee, Sri Akhilesh Singh, Samajwadi Party, Mr. Tejasvi from Bihar, Sanjay Raut from Shiv Sena, Dr. Abdullah from Jammu Kashmir. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 5వ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో రాహుల్ను ఈడీ అధికారులు గత వారంలో 3 సార్లు విచారించగా సోమవారం 4వసారి విచారించారు. మొత్తం విడతల వారీగా దాదాపు 40 గంటలకు పైగా అధికారులు సుదీర్ఘ విచారణ చేశారు. ఇదిలా ఉండగా రాహుల్ ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. పార్టీ శ్రేణులు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నందునే కేంద్రం రాహుల్ గాంధీని విచారణ పేరిట వేధిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ సిద్దమవుతోంది. ఇప్పటికే సమావేశాలకు విచ్చేసే పార్టీ జాతీయ ప్రముఖుల బసకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కాగా జూలై 2వ తేదీన జరిగే బహిరంగ సభ కోసం కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనుండటంతో బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్కు వచ్చిన నేతలు శివప్రకాష్, అరవింద్ మీనన్, జీకే అరుణ, బండి సంజయ్ తదితరులు సభాస్థలితో పాటు వేదికకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. వరంగల్ పట్టణంలోని ఏకశిల పార్కులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జయశంకర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ జయశంకర్ ప్రొఫెసర్గా, తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడని గుర్తు చేసుకున్నారు. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో తర్వాత సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమం, ఆ తర్వాత 69లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ఎవరు మాట్లాడడానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను జయశంకర్ ఎండగట్టారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. తెలంగాణ సాధించడం అంటే కేసీఆర్ గారు ఎంత ముఖ్యమో ప్రొఫెసర్ జయశంకర్ అంత ముఖ్యం. ఆయన సలహాలు, సూచనల మేరకే తెలంగాణకు జరిగే అన్యాయానికి ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి తెలంగాణ ప్రజలకు ఆంధ్ర రాజకీయం, కేంద్ర రాజకీయం ఎంత అన్యాయం చేస్తున్నది, ఉద్యోగ విషయంలో కానీ డెవలప్మెంట్లో కానీ ఎట్లా పార్షాలిటీ చూపెడుతున్నది అనేది ఎప్పటికప్పుడు గొంతెత్తి మాట్లాడిన ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ బిడ్డ. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లడం ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కుదిపేసింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు శివసేన పార్టీ రంగంలోకి దిగింది. షిండేను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు తాజా పరిణామాలపై పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. షిండే తమ పార్టీకి నమ్మకమైన వ్యక్తి అని, త్వరలోనే తమ ఎమ్మెల్యేలు తిరిగొస్తారని అన్నారు. మహావికాస్ అఘాడీ కూటమిని కూల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ కొంతమంది ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని, అయినప్పటికీ కూటమికొచ్చిన ముప్పేమీ లేదన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు అత్యవసర భేటీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎన్సీపీ సీనియర్ నేతలు అధినేత శరద్ పవార్ ను కలిసేందుకు ఢిల్లీ బయలుదేరారు. అటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఢిల్లీ వెళ్లారు. ఈ సాయంత్రం శరద్ పవార్ ముంబైకి తిరిగొచ్చి సీఎం ఠాక్రేను కలిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్లో ఎస్ఐని చంపిన ముష్కరుణ్ణి పోలీసులు మట్టుబెట్టారు. పుల్వామాలోని తుగ్నాన్, బారాముల్లాలోని తులిబల్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 3 ఉగ్రవాదులు మరణించారు. తుగ్నాన్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ముష్కరుని హతం చేసినట్లు కశ్మీర్ జోనల్ పోలీసులు తెలిపారు. తులిబల్ గ్రామంలో మిలిటెంట్లు ఉన్నారనే సమాచారం అందడంతో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డంతో భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో 2 ఉగ్రవాదులు మరణించగా అందులో ఒకరిని ఎస్ఐ ఫరూక్ అహ్మద్ మీర్ను చంపిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వాతావరణం విషయానికి వస్తే తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్న దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన ఉపరితల ద్రోణి ఇవాళ బలహీనపడిందని తెలిపింది. కింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని, ఫలితంగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మిత్రపక్షాలతో చర్చించిన తరువాత తుది నిర్ణయం ప్రకటించే అవకాశం.
దేశవ్యాప్తంగా ఘనంగా యోగా డే వేడుకలు. యోగాసనాలు వేస్తున్న ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదన్న జాతీయ భద్రతా సలహాదారు. రక్షణ దళాల్లో చేరేందుకు యువత ముందుకు రావాలని అజిత్ దోవల్ పిలుపు. రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా, 22 పార్టీలు మద్దతిస్తున్నాయన్న జైరాం రమేష్ ఈ నెల 27న నామినేషన్ వేస్తారని వెల్లడి. మహారాష్ట్రలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం. సీనియర్ నేత ఏక్నాథ్ షిండే తిరుగుబావుట. పరిస్థితులు చక్కదిద్దేందుకు రంగంలోకి శరద్ పవార్. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే కొత్త పెన్షన్లు. జూలై నెలాఖరులోగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి కేటీఆర్.